మనం తీసిన వర్క్ని మన సినిమా చూసి ఆడియన్స్ రిజెక్ట్ చేసిన రోజు మనం మారాలి. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్న సినిమాని స్ట్రైట్ అవే ఆడియన్స్ రిజెక్ట్ చేశారు అనుకో, దట్ ఈస్ మై ఫెయిల్యూర్. దెన్ ఐ హ్యావ్ టు థింక్. సో నా సినిమాని చూసి ఆడియన్సెస్ అప్రిషియేట్ చేసినంత కాలం నా వర్కింగ్ స్టైల్ నేను మార్చుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో ఏం ఎక్స్పెరిమెంట్ చేయాలనేది నేను ఆలోచించాలి. ఇకపోతే ట్రోల్స్ అంటావా, నేను సముద్రంలో నీటి బొట్లు అంటోని ఎంతమంది పెద్దోళ్ళని ఎంతమందిని డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు. ఇట్స్ లైక్ అదొక ప్రపంచం. సో దాన్ని మనం ఏంటంటే లెట్ ఇట్ గో. దాన్ని మనం ఆపినా ఆగదు, మనం ఆపాలని ట్రై చేస్తే దాంట్లో పడి మనం కొట్టుకుపోతాం తప్ప మనకి ఏది ఉండదు. సో మనకి ఎక్కడ పాజిటివిటీ ఉంది, మన పని ఎక్కడ సక్రమంగా వెళ్తుందో మన ఎఫర్ట్స్ దాని మీద పెట్టాలి. దీంట్లో ఇంకొక పాయింట్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఆర్గానిక్, ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్గా ఎవరైనా చెప్పినప్పుడు రివ్యూవర్స్ కానీ ఎవరైనా ఒక పాజిటివ్గా ఇలా ఉంటే దెన్ ఐ థింక్ అబౌట్ ఇట్. ఓ ఇది ఇలా అనిపిస్తుందా అని ఆలోచిస్తా. బట్ అది కూడా మళ్ళీ మనం రాసేటప్పుడు మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని కరెక్ట్ అయితేనే తీసుకుంటాం, లేకపోతే మన పని మనం చేస్తాం. లక్కీగా నేను అది ఫేస్ చేయలేదు ఎప్పుడు. నాదంతా టాప్ లేయర్లో వెళ్ళిపోయింది. అది కూడా ఒక 10% ఆఫ్ పీపుల్. సో నాకంటే పాపం చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు దీని మీద. అదే చెప్తున్నాను కదా, మనకి ఒక మాస్క్లో ఉండి వెనక ఉండి మాట్లాడుతున్న వ్యక్తుల్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయగలం, ఎలా. ఇప్పుడు మొబైల్ వచ్చేసాక ఎవ్రీవన్ హ్యాస్ వన్ ఒపీనియన్. దాని మీద నేను ఒకటి రాసుకున్నాను. ఐ వాంట్ టు టెల్ అబౌట్ ఇట్. మీ షోలో ఎక్స్క్లూజివ్గా మీకోసం చెప్తున్నాను. వెన్ ఎవర్ నేను ఒక డిమోటివేట్ అయినప్పుడు నేను ఒక సేయింగ్ రాసుకుంటాను. యా, అవి కొన్ని కోట్స్ లాగా చేసి నేను ఒక ఆఫ్టర్ 5 years 6 years తర్వాత పూరి గారు కనుక ఈ పాడ్కాస్ట్ చెప్పారు కదా, అలా ఎప్పుడైనా ఫ్యూచర్లో చేద్దామని నా ఎమోషన్స్ని అప్పుడప్పుడు రాస్తూ ఉంటా. ఇప్పుడు కొన్ని అయినాయి, మీరు అడిగారు కాబట్టి అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఒకటి చెప్పాలి నాకు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు. ప్రపంచంలో అతిపెద్ద డాన్సర్ ఎవరో తెలుసా? మన నోట్లో నాలిక. అది తిరిగే మెలికలు, అది వాగే విలువలు, విమర్శలు, వేదాలు, బూతులు ఎప్పుడు ఎదుటివాడి మీద పడి నటరాజుల నాట్యం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎదుటివాడి నాలిక మన మీద డాన్స్ చేస్తే మాత్రం ఓర్చుకోలేం. మన నాలిక బ్రేక్ డాన్స్ చేస్తే ఎదుటివాడి నాలిక డిస్కో డాన్స్ చేస్తుంది. హోల్డ్ యువర్ టంగ్. సూపర్.